హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఫిబ్రవరి 9వ తేదీన అమావాస్య, చొల్లంగి అమావాస్య, పుష్య మాసంలో వస్తున్న అమావాస్య రాబోతోంది. ఇది సామాన్యమైంది కాదు. కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసి మీ కొడుకుల యొక్క భవిష్యత్తును బంగారు మయంగా మార్చుకోవచ్చని అంటున్నారు మన పండితులు. అయితే కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ ఫిబ్రవరి 9 అమావాస్య తిథి నాడు చేయవలసిన ఆ చిన్న పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్తిగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రాబోతున్న ఈ ఫిబ్రవరి 9 అమావాస్య ఎంతో ప్రత్యేకమైందని, పరమ పవిత్రమైనదని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ప్రతి మాసంలో అమావాస్య పౌర్ణమిలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని అమావాస్య పౌర్ణమి తిథులు కొన్నింటికి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ప్రాముఖ్యత కలిగిన రోజులలో గనుక పరిహారాలు చేస్తే మంచి జరుగుతుందని, అనుకున్న ఫలితం శీఘ్రంగా వస్తుందని చాలా మంది నమ్మకము. ఇదే జ్యోతిష పండితులు కూడా చెప్తున్న మాట. ఎంతో మంది తాంత్రిక ప్రయోగాలు చేసేవారు, ఋషులు, మునులు, యోగులు కూడా ఇటువంటి రోజు కోసం ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున చేసే ఏ పరిహారం అయినా కూడా అంతే ఫలప్రదంగా ఉంటుంది. కావున బయటకు వెళ్లి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుని ఫలితాలు దక్కక విసిగిపోయిన ప్రతి ఒక్క తల్లి కూడా మీ కొడుకుల మీద ఉన్న నరదిష్టి తొలగిపోవాలన్నా, చెడు ప్రయోగాలు చేయడం ద్వారా మీ కొడుకుల యొక్క జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉన్నా, నరదిష్టి తగిలిన లేదా ఎవరైనా తాంత్రిక ప్రయోగాలు మీ కొడుకులపై చేశారని అనుమానం కలిగినా ఖచ్చితంగా ఈ రోజున ఈ పరిహారం చేయండి. అసలు తాంత్రిక ప్రయోగాలు, చెడు దిష్టి ఇవన్నీ ఏమిటి అంటే గనక, మీ కొడుకులు కొంచెం బాగున్నా వాళ్ళ భవిష్యత్తు కొంచెం బాగుంటుంది అని ఎవరైనా అభిప్రాయపడినా, బాగా సంపాదిస్తున్నా లేదా కొడుకులు కొంచెం రెడీ అయ్యి బయటికి వెళ్లినా కూడా వెంటనే దిష్టి తగిలేస్తూ ఉంటుంది. తల తిప్పడం, వాంతులు లాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనన్నింటికీ కారణం నెగటివ్ ఎనర్జీ. ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అయితే గనక వారి జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇలాంటి తిథుల్లో మనం చిన్న చిన్న పరిహారాలు చేస్తే గనక మీ కొడుకుల యొక్క భవిష్యత్తు ఉజ్వలవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సాధారణంగా అమావాస్య అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు ఈ రోజు ఇంటి నుండి అడుగు కూడా బయటకు వెయ్యరు. అమావాస్య అనేది ఒక చెడ్డ రోజుగా పరిగణిస్తూ ఉంటాము. కానీ కొన్ని అమావాస్యలు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ చొల్లంగి అమావాస్య కూడా అంతే ప్రత్యేకం. కావున ఈ పరిహారం చేస్తే ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి తాను పడుతున్న బాధల నుంచి, పాపాల నుంచి విముక్తి పొందుతాడు. కొడుకులు కలిగిన కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు పడే బాధలు, అమావాస్య నాడు కొన్ని పనులు చేస్తే విముక్తి కలుగుతుందట. మన సంప్రదాయంలో కొడుకులకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వారు మన వంశాన్ని ఉద్ధరిస్తారని, మనతో పాటు మన చివరి రోజుల్లో మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారని, మనల్ని పున్నామ నరకం నుంచి కాపాడతారని తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు కొడుకులను. అంటే కూతుళ్లంటే ఇష్టం ఉండదా అంటే కూతురన్నా కూడా ఇష్టమే. కానీ కూతురు పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్లి వాళ్ల వంశాంకురాన్ని అభివృద్ధి చేస్తుంది. కానీ కొడుకులు మాత్రం మనతో పాటే ఉంటారు. మన ముసలితనంలో కూడా వారు తోడు ఉంటారని కొడుకుల మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. కావున కొడుకులు కలిగిన ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య నాడు ఈ పరిహారం చేయాలి. కూతురు ఉన్న వాళ్లు కూడా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ పరిహారం చేయడం ద్వారా వారి యొక్క భవిష్యత్తు మరింత ఉజ్వలవంతం అవుతుంది. సంపాదన, కీర్తి, ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి. కావున ఈ పరిహారం చేయాలి. ఈ అమావాస్య నాడు ఈ పరిహారం చేయడం ద్వారా వారికి విముక్తి కలుగుతుంది. చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకుంటున్న కొడుకుల గురించి బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా ఈ చిన్న పరిహారం చేయండి. అయితే ఈ పరిహారానికి మనకు కావలసినది కేవలం 2 కోడిగుడ్లు కావాలి. కోడిగుడ్లతో మనం చేసే పరిహారం ఖచ్చితంగా దిష్టి మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది. కోడిగుడ్లు చాలా వరకు నెగటివ్ ఎనర్జీని మన ఇంటి నుండి పారదోలడానికి ప్రముఖ పాత్రను పోషిస్తాయి. 2 కోడిగుడ్లు తీసుకుని ఒక కోడిగుడ్డుకు మసి,
కాటుక ఆడవాళ్లు పెట్టుకుంటారు కదండి, ఆ కాటుక లేకపోతే గనక మీరు మషిని అయినా వాడుకోవచ్చును. లేకపోతే బ్లాక్ కలర్ లో ఉండే స్కెచ్ అయినా పర్వాలేదు. ఒక కోడిగుడ్డు మొత్తం కూడాను ఆ యొక్క మషిని రాసేయాల్సి ఉంటుంది. ఇక రెండవ కోడిగుడ్డుకు కుంకుమను కొంచెం నీటిలో కలిపి ఆ యొక్క మిశ్రమాన్ని కోడిగుడ్డుకు పట్టించండి. ఈ 2 కోడిగుడ్లను ఎడమ చేతిలో పట్టుకుని సాయంత్రం 6 గంటలు దాటాక ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాము. మన అమ్మమ్మలు, నానమ్మలు ప్రాంతాలను బట్టి దిష్టి పరిహారాలు అమావాస్య తిథుల్లో చేస్తూనే ఉంటారు. ఇది కూడా అటువంటి పరిహారమే. మన పూర్వీకులు పాటించిన అతి శ్రేయదాయకమైన పరిహారం అండి. చాలా పవర్ఫుల్ పరిహారం. కాబట్టి సాయంత్రం 6 గంటలు దాటాక మనకి ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇది. కావున అప్పుడు చేసుకోండి. ఎంత మంది కొడుకులు ఉన్నా ఒక్కొక్కరిగా నిలబెట్టి 2 కోడిగుడ్లు తీసుకుని ఈ పరిహారం చెయ్యాలి. ఎడమ చేతిలో పట్టుకుని వారి చుట్టూరా ఎడమ నుంచి కుడి వైపునకు, కుడి నుంచి ఎడమ వైపునకు 3 సార్లు తిప్పి పైనుంచి కిందకి దిగదుడిచినట్లుగా దుడిచేసి ఆ తర్వాత ఆ 2 కోడిగుడ్లను అలాగే చేతిలో పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కడైనా రహస్య ప్రదేశంలో 3 రోడ్లు కలిగిన కూడలి కావచ్చు, అక్కడ విడిచిపెట్టి ₹1 కాయిన్ కానీ ₹2 కాయిన్ కానీ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ యొక్క కాయిన్ ని అక్కడ వదిలివేసి అంటే విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి పిల్లల కాళ్ళు చేతులు కడిగి మీ కాళ్ళు చేతులు కూడా కడుక్కొని పిల్లల దుస్తువులు మీ దుస్తువులు కూడా మార్చుకుని ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నా అంతమంది కొడుకులకు కూడా చేయాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్లు మీ చేతిలో పగలకూడదు, మీరు వెళ్లేటప్పుడు పగలకూడదు. అక్కడ విడిచిపెట్టి వచ్చేశాక పగిలినా మీకేమీ సంబంధం లేదు. ఈ యొక్క పరిహారం అతి రహస్యంగా చేయండి. ఎవరికీ చెప్పకుండా చేయండి. మీ కొడుకుల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే గనక ప్రతి తల్లి కూడా ఈ నియమాలు పాటించాల్సిందే. ఒక్కసారి విశ్వాసంతో, నమ్మకంతో ఈ అమావాస్య చొల్లంగి అమావాస్య తిథి నాడు ఈ విధంగా పాటిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క దైవ శక్తితో ప్రకృతి అనుగ్రహంతో మీ కొడుకుల మీద ఉన్న నరదిష్టి అంతా ఇట్టే తొలగిపోతుంది. మీరు అలా పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్లుగా, మీకే ఏదో కొంచెం మనశ్శాంతిగా ఉన్నట్లుగా ఖచ్చితంగా అనిపిస్తుంది. కొడుకులకు దిష్టి ఏమైనా ఉన్నట్లయితే గనక వారి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గినట్లుగా కూడా ఆ భావన కూడా మీకు కలుగుతుంది. దిష్టి పరిహారాలు సామాన్యమైనవి కాదండి. ఇలాంటి పుణ్య తిథుల్లో చేస్తే గనక ఫలితాలు వెంటనే వస్తాయి. శీఘ్ర ఫలితాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఫిబ్రవరి 9 అమావాస్య తిథి నాడు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.